పరుగులు పెడుతున్న కాలంలో పొదుపు అనేది చేసుకోవాలి. కాస్త ముందు చూపు ఉండి పొదుపు చేసుకోవడం మంచికే. అయితే నెలవారీ జీతం పొందే వాళ్ళైనా రోజువారీ కూలీలైనా సరే ఖచ్చితంగా పొదుపు పథకాల్లో చేరుతున్నారు. ఇక ప్రతి నెల పెట్టుబడి పెడుతూ దీర్ఘకాలంలో మంచి లాభాలు అందించే పథకాలు, స్కీమ్లెన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ LIC ఇలాంటి పథకాలను అందుబాటులోకి తేవడంలో ముందుంటుంది. చిన్న మొత్తాల పెట్టుబడితో దీర్ఘకాలంలో భారీ లాభాలు వచ్చే పథకాలను తీసుకొస్తుంది. ఇక తాజాగా ఇలాంటి స్కీమ్లోనే అందుబాటులోకి తెచ్చింది LIC. దీనిలో 500 పెట్టుబడితో కోటి వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మీరు నెలవారీ పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ స్కీమ్ మీకోసమే. LIC మీకోసం అద్భుతమైన స్కీమ్ ను తీసుకొచ్చింది. వీటిలో పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. రోజుకు 500 రూపాయల పెట్టుబడితో మీరు కోటి వరకు బెనిఫిట్ పొందే LIC కరోడ్పతి లైఫ్ బెనిఫిట్ స్కీమ్ ను తీసుకొచ్చింది LIC. ఈ పథకంలో చేరితే మీరు 1 కోటి రూపాయల వరకు తిరిగి పొందొచ్చు. ఈ పాలసీలో భాగంగా మీరు రోజుకు 500 రూపాయల చొప్పున నెలకు సుమారు 15,000 రూపాయలను డిపాజిట్ చేయాలి. ఇలా 16 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. అంటే మీరు కేవలం 30 లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత 1 కోటి రూపాయలను రాబడిగా పొందుతారు. LIC తెచ్చిన ఈ పాలసీ వ్యవధి 25 సంవత్సరాలు. అయితే మీరు కేవలం 16 ఏళ్లు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 9 సంవత్సరాల వాయిదాను LICనే చెల్లిస్తుంది. అయితే ఈ పాలసీలో మీరు 16 సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 9 సంవత్సరాల పాటు మెచ్యూరిటీ కోసం వెయిట్ చేయాలి. ఈ LIC పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ మొత్తంతో పాటు మీ కుటుంబానికి 40 లక్షల బీమా, 80 లక్షల వరకు ప్రమాద రక్షణ అందిస్తోంది. అంతేకాదు అనుకోని కారణాల వల్ల పాలసీదారు చనిపోయినట్లయితే అతడి కుటుంబానికి 80 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. కనుక మీరు తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు పొందవచ్చు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని